ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూలై 27, 28 తేదీల్లో ఈ రాశి వారికి అనుకోకుండా 4 శుభవార్తలు వస్తాయి. ముఖ్యంగా మీరు అనుకోకుండా ఒక ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణం మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఆ ప్రయాణం ఏ వైపు ఏ దిక్కున ఉంటుంది, ముఖ్యంగా ఆ ప్రయాణం వల్ల మీకు ఎలాంటి లాభాలు వస్తాయి. ప్రయాణం దైవ దర్శనం కోసం వెళ్తారు. ఆ దైవ దర్శనం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీ జీవితంలో 4 శుభ సంకేతాలు కనిపిస్తాయి. అవి ఏమిటి, అలాగే ఏ రూపంలో మీకు ఆర్థికంగా లాభాలు వస్తాయి, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. శ్రీ నీలంపాటి లక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలము. జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహదోష నివారణ చేయబడును. గురూజీ గారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9618966312. కుంభరాశి వారికి ఈ 2 రోజులు మీకు సాధారణమైన రోజులు కాదు. ఎందుకంటే మీరు ఒక ముఖ్యమైన విషయంలో పెద్ద నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మీ జీవితాన్నే మార్చవచ్చు. అలాగే మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు సానుకూలంగా మారబోతుంది. అనుకోకుండా ప్రయాణం వల్ల ఆ ప్రయాణంలో ఒక శుభవార్త అనేది వస్తుంది. మీరు ప్రయాణం చేసే ముందే ఖచ్చితంగా ఒక శుభవార్త వింటారు. కుంభరాశి వ్యక్తులంటే చాలా మంచివారు కాబట్టి వీరు ఏ పని చేసినా మంచి మనసుతో చేస్తారు. కాబట్టి మీకు మంచి జరిగే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి. ఇంతకాలంగా ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు చూశారు. కుంభరాశి వ్యక్తికి కష్టాలు ఎక్కువగా, బాధలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సంతోషం అనేది చాలా తక్కువగా. కానీ ఎంత బాధైనా సరే ఈ రాశి వారు భరిస్తారు. ఇప్పటికైనా మీ జీవితం ఆనందంగా ఉంటుందని ఒక మనసు కోరికతో ఉంటుంది. కాబట్టి ఆ మనసు మీకు ఇప్పుడు మంచి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ మనసు ఉల్లాసంగా ఉండడానికి ఒక విషయంలో మీరు గట్టిగా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకునే పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి 4 శుభ సంకేతాలు ఏమిటి, అలాగే ఏ ప్రయాణం వల్ల మీకు ఏ విధంగా ఉంటుంది అనేవి తెలుసుకుందాం. ఈ రాశివారు ఈ 4 రోజుల లోపు మీరు తీర్థయాత్రకు వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకుంటారు. అది పెద్ద శుభవార్తగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ మీకు 4 శుభ సంకేతాలు కనిపిస్తాయి. అది మీ జీవితాన్నే మార్చేస్తుంది. మీరు ఈ 4 రోజుల లోపు ఏదైనా దైవ దర్శనం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటారు. అది మీ జీవితాన్ని ఎంతో శుభంగా చేస్తుంది. చాలా రోజులుగా ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, ఎందుకు ఇన్ని కష్టాలని మీ మనసులో ఎంతో ఆరాటం ఉంది. కానీ ఇప్పుడు మీ జీవితంలో కూడా మంచి జరిగే అవకాశాలు ముందుకు వస్తున్నాయి. మీరు ఎవరికైనా సహాయం చేస్తే వారు గుర్తించలేకపోయినా ఆ దైవం మాత్రం ఖచ్చితంగా గుర్తిస్తుంది. సమాజంలో ఎలాంటి విలువ ఎవరికి ఇవ్వాలి అనేది ప్రకృతి చెప్తుంది. కాబట్టి ఈ రాశి వారికి జీవితంలో ఒక్కొక్క అదృష్టం అనేది ఒక్కొక్క మెట్టులా ఎక్కుతారు. ఇక నుండి మీ జీవితంలో ఏలినాటి శని తొలగిపోయింది కాబట్టి మీకు అంతా శుభప్రదంగానే ఉంటుంది. వాక్కు స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా మాట్లాడినట్లయితే మిగతా విషయాలలో అంతా బాగుంటుంది. 4 శుభ సంకేతాలలో మొదటిది ఏమిటంటే, మీరు అనుకోకుండా దైవ దర్శనానికి వెళ్తారు. అది మీ జీవితాన్ని మార్చడానికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. ఇక రెండవ శుభవార్త ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు నిర్లక్ష్యం చేసిన బాధ్యతలు కూడా ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. మీరు చాలా దానిని ఈజీగా చేస్తారు. ముఖ్యంగా దేనినైనా పరిష్కరించడంలో ముందుంటారు. ఏ సమయంలో ఏ విధంగా పనులు పూర్తి చేయాలి, ఎలాంటి రెస్ట్ తీసుకోవాలి అని మంచి ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఈ ఆలోచననే మీకు రెండవ శుభ సంకేతం. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో శ్రద్ధ పెట్టినట్లయితే దేనిలోనైనా విజయం సాధిస్తారు. కర్మఫలం మిమ్మల్ని ఒకటి గుర్తు చేస్తుంది. ఎందుకంటే మీరు విడిచిపెట్టిన పనుల్లో పట్టించుకోని బాధ్యత ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తుంది. వాటన్నింటినీ మళ్ళీ గుర్తుంచుకొని మీరు ప్రయత్నించినట్లయితే మీరు ఏ విషయంలోనైనా
సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే మీరు బాధ్యతలు ఎక్కువగా తీసుకున్నట్లు ముందుంటారు కాబట్టి పట్టించుకోని బాధ్యతలు ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు రావడం వల్ల మీరు ఆ బాధ్యతల్ని పూర్తి చేసినట్లయితే కొంతమంది వ్యక్తులు, మీకు దూరంగా ఉన్న వ్యక్తులు మళ్ళీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అలాగే చాలా కాలంగా దూరంగా ఉన్న వ్యక్తులు కూడా మళ్ళీ రావడం, మీతో చాలా సంతోషంగా ఉండడం, మిమ్మల్ని మరింత ఎక్కువగా కేర్ చేయడం అనేది జరుగుతుంది. మీ ఆలోచన విధానం బాగుంటుందనని, సరి అయిన ఆలోచనతో ఉంటారని, మీ ఆలోచన నిర్ణయాలు వారు తీసుకుంటారు. మీ సలహాలు ఇతరులకు చాలా ఉపయోగపడతాయి, జీవితాన్నే మార్చేస్తుంది. కాబట్టి మీ సలహాలు ఇతరులు ఉపయోగించుకుంటారు. ప్రతిరోజు జరిగే చిన్న చిన్న సంఘటనలను కూడా తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే దానిలో కూడా మీకు కొన్ని విషయాలలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి 4 శుభ సంకేతాలలో 3వ శుభవార్త ఏమిటంటే, చాలా కాలంగా దూరంగా ఉన్న వ్యక్తులు మళ్ళీ కలవడం కానీ, కాల్ చేయడం కానీ జరుగుతుంది. అది మీ మనసుకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి 3వ శుభవార్త ఇది. ఇక 4వ శుభవార్త ఏమిటంటే, అనుకోకుండా దూర ప్రయాణాలు చేయడం, ఆర్థికంగా ఎదగడానికి ఒక అవకాశం రావడం, మీరు చేస్తున్న పనుల్లో అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. మీకు ఒత్తిడి ఎక్కువగా కలగవచ్చు, కానీ ఆర్థికంగా ఎదగడానికి చాలా అవకాశాలు వస్తాయి. అలాంటి అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టం ఇక నుండి చూస్తారు. ఎందుకంటే ఈ రాశి వారికి గ్రహాలు కొన్ని అనుకూలంగా ఉన్నాయి. వాటి వల్ల మీకు ఏ ప్రయత్నమైనా సక్సెస్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా ఎదగడానికి కూడా మీకు అదృష్టం బాగానే కలిసి వస్తుంది. ఇక ప్రేమలో ఉన్నవారు, ప్రేమలో దూరంగా ఉన్నవారు దగ్గరవ్వడం అనేది జరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ప్రేమలో ఒకరికి కోపం ఎక్కువగా ఉందంటే మరొకరు కాస్త మౌనంగా ఉన్నట్లయితే ప్రేమ చాలా ఆనందంగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ పాటించడం చాలా కష్టం. కాబట్టి కుంభరాశి వ్యక్తులే కాస్త మౌనాన్ని పాటించినట్లు, తగ్గినట్లు ఉన్నట్లయితే మీ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టం మీ పార్ట్నర్తో ఇక నుండి చూస్తారు. వ్యాపారంలో, ఉద్యోగంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. వ్యాపారంలో కొత్త భాగస్వాములు పరిచయం అవ్వడం, కొత్త క్లయింట్లు రావడం అనేది జరుగుతుంది. ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు వస్తాయి. ఈ రాశి వారికి ఇంతకాలంగా ఎన్నో కష్టాలు, బాధలు, ఏది చేసినా నష్టం మాత్రమే కనిపించింది. కొన్ని విషయాలలో లాభం కనిపించింది అనగానే మరో విషయంలో నష్టం కనిపించింది. కాబట్టి ఇక నుండి ఎలాంటి విషయాలలో ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలిసి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి ఇక నుండి అన్ని విషయాల్లో విజయవంతంగా పూర్తి చేస్తారు.